వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, వీరికి ఈ వారం ఆకస్మిక ధనాదాయ వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. సడన్గా భారీ పెట్టుబడులు పెట్టినవి స్థిరాస్తి మూలకంగా అర్ధాష్టమి శని జరుగుతున్నప్పటికీ కూడా ఆకస్మికంగా వృద్ధి పెరగడం, లాటరీ లాంటివి కొట్టడం, స్పెక్యులేషన్స్, షేర్లు ఊహించినట్టుగా ధనం పెరగడం, స్థిరాస్తి క్రయ విక్రయాలతో పాటుగా వాహనం మూలకంగా లాభం కలగడం, ఇటువంటివన్నీ కూడా అవుతాయి. రాజానుగ్రహం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా విశాఖ వారికి అయితే ఈ వారం బాగుంది. అఫ్కోర్స్ వీళ్ళకి యోగవంతమైన దినాలు తక్కువే, కానీ యోగం వచ్చిన 4 రోజులైనా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అంటే చెప్తారు కదా, లేట్గా పనిచేసిన లేటెస్ట్గా మంచి రిజల్ట్స్ ఇస్తాయంటారు. అద్భుతమైన యోగాలు అయితే విశాఖ 4వ పాదం వారికి ఉన్నాయి. ఖచ్చితమైనటువంటి శుభాలు పొందే అవకాశాలు నాకు ఎక్కువగా కనపడుతుంది. ఇక అనురాధ వాళ్ళు ఈ వారంలో నూతన అగ్రిమెంట్లు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఫార్మసీ రంగము, అట్లాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా నూతన అగ్రిమెంట్ల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. మీ ఆస్తికి సంబంధించి ఒక అంచనాలు తయారు చేసుకోవడం, మీ ఆస్తిని ఒక ఆలంబనగా చూపించి కొంత రుణం తెచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం, అట్లాగే గతంలో మీకు రావాల్సినటువంటి బకాయిలు కొంతమేర వసూలయ్యే అవకాశాలు ఇటువంటి ఎక్కువగా ఉంటాయి. అయితే అనురాధ నక్షత్రానికి ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ ఏంటంటే, వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఓవర్గా లోతుకెళ్ళి నెగిటివ్గా థాట్ చేసుకొని మొదలు పెడుతుంటారు. ఇక్కడ విశాఖ, జ్యేష్ఠ 2 నక్షత్రాలు ఉన్నాయి, మధ్యలో అనురాధం ఉంది. వీళ్ళ ప్రథమ లక్షణం ఏంటంటే, ప్రతి విషయాన్ని ముందు యోగంగా వచ్చినప్పటికీ కూడా ఇదేమవుతుంది అనేటువంటి నెగిటివ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ నెగిటివ్ మైండ్తో ఉంటే ఈ వారం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పాజిటివ్ మైండ్తో ఉండడానికి ప్రయత్నం చేయండి, శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం, ఈ వారం జ్యేష్ఠ వాళ్ళు సఫరింగ్ ఎక్కువ ఉంటుందండి, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రావాల్సిన ధనం రాకపోవడం, అట్లాగే మానసికంగా కూడా ఆ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడికి శత్రుగ్రహమైన చంద్రుడు ఇక్కడ ఉండడం, షష్టాష్టకం పట్టడం, ఇవన్నీ కలిపి తెలియకుండా వీళ్ళల్లో కొంత అధైర్యానికి కారణం అవుతుంటాయి. కానీ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, మీరు ఎంత అధైర్యపడినా చిత్రంగా ఏంటంటే మీకు 6 రోజులు యోగంగా ఉన్నాయి. 6 రోజులు యోగంగా ఉన్నాయి. కాబట్టి మీరు అధైర్యపడుతూ, భయపడుతూ, ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసుకుంటూ ఈ అనురాధ పోకడలు మీ మీద కొంత మీద పడ్డట్టుగా అనిపిస్తాయి. కానీ వాస్తవం అయితే ఈ వారం మీరేదో ఊహించుకున్నదంతా జరిగిపోయి భయం వేసేసి, ఏమో ఒత్తిడి ఎక్కువైపోతుందేమో, వాళ్ళు మనం ఏదో చేసేస్తాం, ఈ కంగారే అక్కర్లేదు. మీరు స్థిమితంగా ఉంటే శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అద్భుతమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు అనవసరమైన టెన్షన్కి గురయ్యేది మాత్రం కనపడుతుంది. ఆ టెన్షన్ వదిలేయండి. అంతా ఈశ్వరేచ్ఛ అనుకొని మనం చేయగలిగింది ఏముంటుంది, భగవద్ అనుగ్రహం అనుకునండి. మీకు ఖచ్చితంగా అన్ని వారం వచ్చేసరికి అన్నీ యాజ్టీజ్గా మిశ్రమంగా వెళ్ళిపోతాయి. పెద్దగా ఇబ్బంది అంశాలు ఏవీ లేవు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు, వీరు దత్తాత్రేయ స్వామి వారి కవచం, దత్తాత్రేయ స్తుతి, ప్రత్యేకంగా మహాగణపతికి సంబంధించి గణపతి రుణ విమోచక స్తోత్రం ఇటువంటివి చేసుకోవడం, అట్లాగే గణపతికి సంబంధించినటువంటి పంచరత్నాలు చదువుకోవడం, ఇటువంటివి మంచి శుభాన్ని కలిగిస్తాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి.